गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. లాస్ట్ లెసన్ కంటిన్యూయేషను. ఈ గోళంలోని ఒక విశ్వ వ్యవస్థ నుండి 7 వ్యక్తులు మొట్టమొదటి సౌర కుటుంబ బృందంగా దిగి వస్తారు. మొట్టమొదటి 7 వ్యక్తులు అనేది ఇక్కడ సరైనటువంటి ట్రాన్స్లేషన్ కాదు, కానీ ఈ సోలార్ లోగా అంటే ఈ విశ్వదేవతలు 7 మొట్టమొదటి దిగి వస్తారు. అంటే అధిదేవతలు లోగా అంటే ఎగ్జాక్ట్గా తెలుగువాడు దేవతలు అధిదేవతలు అనేదో మనం అనుకోవాలి, లేదా ప్రతినిధులు అనేది అనుకోవాలి. దిగి వస్తారు. ఆ వారికి సౌరగోళము మరియు అతని ఆత్మ 2 ఉంటాయి. ఇది ట్రాన్స్లేషన్ మర్చిపోండి, ఇది యాక్చువల్గా 2 లెసన్స్ ఇంగ్లీష్లో చెప్పుకుంటే బాగుండేది. మనం బతకడం కష్టం కాబట్టి నేను కంటిన్యూ చేస్తాను. సోలార్ గ్లోబు సౌరగోళము అతని ఆత్మ 2 ఉంటాయి. ఎలాగైతే మనం లోపల ఆత్మ బయట శరీరము ధరించి ఉంటామో అలాగే ఆ వ్యక్తి 2 గోళాలని ధరించినట్టు మనం ఊహించుకోవాలి. ఇది అంటే దీనికి సూర్యగోళం వేరు సూర్యుడు వేరు సుమా అని మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి భూగోళం ఉంది, భూదేవి ఉంది, 2 ఒకటి కాదు. భూదేవి అని మనం భూమి మొత్తానికి భూదేవి అని వాడేస్తాం మనం మామూలుగా, కానీ యాక్చువల్లీ ఈ భూమి గోళం ఇది. భూదేవి అంటే అర్థమైందంటే ఈ భూమి మొత్తాన్ని అట్టిపెట్టేటటువంటి కేంద్రాన్ని మనం భూదేవి అని మనం పిలుస్తాం. అట్లాగే సూర్యుడు ఉన్నాడు. మరి కంటికి కనిపించే సూర్యగోళం అది. సూర్యుడు యాక్చువల్గా సూర్యాంతర్వర్తి. ఆయన పూషుడని, మిత్ర అని, ఆదిత్యుడని ఏ కక్షల్లో ఆ సూర్య తాలూకు వెలుగులు మనం పనిచేస్తుంటాయో ఒక స్టేజ్కి వెళ్తే సావిత్రి అని, గాయత్రి అని ఇట్లా కూడా పిలుస్తారు. సో మన కంటికి కనిపించేటటువంటి గోళాలు ఏవైతే ఉన్నాయో అవి భౌతిక శరీరాలు. ఉదాహరణ మాస్టర్ గారు మనకి ఉదాహరణ ఏం చెప్తున్నారు? ఉదాహరణ మనం భౌతిక శరీరంగానే కనిపిస్తాం మన కంటికి. కానీ ఈ శరీరాన్ని ధరించినటువంటి వాడు ఎవరు? లోపల ఆత్మస్వరూపంగా ఉంటుంది కదా, ఆత్మ ఉంటుంది కదా. ఆ ఆత్మ ఈ శరీరం కాదు, ఈ శరీరంలో ఆత్మ ఉండడం కాదు, ఆత్మే ఈ శరీరాన్ని ధరించింది సుమా అని అర్థం చేసుకోమని చెప్పి మాస్టర్ గారు చెప్తారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఈ శరీరంలో ఆత్మ ఉంది అని అర్థం చేసుకోవడం వేరు, ఆత్మే ఈ శరీరాన్ని ధరించి ఉన్నది అని అర్థం చేసుకోవడం వేరు. మనలో ఆత్మ ఉన్నదని అర్థం చేసుకున్నాం అనుకోండి, ఆత్మ కూడా మనలో భాగంగా అనుకుంటాము. మిగతా వాటితో సమానంగా ఆత్మను కూడా మనం చూస్తూ ఉంటాము. కానీ మనము ఆత్మ మన తాలూకు ఆత్మ కాదు. ఇది అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుంటే చంద్రుడి మీదకి వెళ్ళాక మనుషులు కనిపించట్లేదేమి, లేకపోతే ఎక్కడికో గ్రహం మీదకి వెళ్తే అక్కడ మనుషులు ఎవరు కనిపించట్లేదేమి అనేటటువంటి, అది ఈ చంద్రుడి మీద మనం కాలు పెట్టాము, ఈ చంద్రుడినే దేవతగా భారతీయులు ఆరాధిస్తూ ఉంటారు, లేకపోతే భగవంతుడే ఆరాధిస్తుంటారని మనం వింటూ ఉంటాం. ఈ సూర్యుడిని కూడా ఆరాధిస్తున్నాం అంటే సూర్యగోళాన్ని మనం ఆరాధించట్లేదు. సూర్యగోళాన్నంతా పట్టించేటటువంటి వాడు సూర్యాంతర్వర్తి లేదా ఆదిత్యుడు ఏదైనా అనండి, దాన్ని మనం ఆరాధిస్తున్నాం. అట్లాగే ఇంకొంచెం ముందుకు మీరు ఆలోచిస్తే సాధనలో ముందుకు వెళ్తున్న కొద్ది వ్యక్తుల్ని మనం గురువులుగా ఆరాధిస్తూ ఉంటాము. అంటే గురువు కూడా భౌతిక శరీరంతో ఒక వెలుగు, భౌతిక శరీరంతో గురువుగా దిగి వచ్చింది కాబట్టి ఆ వ్యక్తిని ఆరాధిస్తాము. అది వ్యక్తి ఆరాధన కాకూడదు. మనం తెలియకుండా మనం ఏం చేస్తున్నాము, గురువు శరీరం కూడా మనలాంటి శరీరమే కదా. ఈ శరీరానికి ఎన్ని ధర్మాలు వర్తిస్తుంటాయో వాళ్ళ శరీరానికి అన్ని ధర్మాలే వర్తిస్తూ ఉంటాయి. కానీ వాళ్ళని ప్రత్యేకంగా ఎందుకు మనం గౌరవిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, పూజిస్తున్నాము అంటే వాళ్ళలో నుంచి వ్యక్తమయ్యేటటువంటి గురుతత్వాన్ని మనం తెలుసుకుని ఆ గురుతత్వానికి నమస్కరిస్తున్నాము. ఆ గురుతత్వం అనేటటువంటి శరీరంతో ఉన్నది కాబట్టి శరీరాన్ని అనుకుంటున్నాం, కానీ యాక్చువల్ కాదు అది. అందుకే మాస్టర్ గారు జగద్గురుతత్వాన్ని గురించి చెబుతూ ఎంతమంది గురువుల్లో ఉండేటటువంటి గురుత్వం ఏదైతే ఉన్నదో దాన్నే జగద్గురుతత్వంగా అర్థం చేసుకోమన్నారు. ఆ తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇంతమంది లేరు, ఇంతమందిలో ఉన్న ఆయన ఒక్కడే, ఆయనే పరమ గురువు
అనేటటువంటిది ఆ భావన మనకు వచ్చినప్పుడు ఈ డివిజన్స్ అన్నీ కూడా మొత్తం పోతాయి. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటన్నట్లయితే సూర్యుడు వేరు, సూర్యాంతర్వర్తి వేరు, దేహం వేరు, ఆత్మ వేరు. ఇది చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు. అదే ప్రకారం సౌర ఆత్మ లేదా సౌరజీవికి అతని శరీరము సౌరగోళముగా ఉంటుంది, సోలార్ గ్లోబ్గా ఉంటుంది. కావున ఈ 7 వ్యక్తులు భూమి యొక్క భౌతిక కక్షలో ఏదో ఒక ప్రదేశంలో ఉంటారు, ఏదో ఒక పేరుతో పిలువబడతారు. కానీ ఇవన్నీ కూడా వారికి ఇచ్చిన సాంకేతిక నామాలు లేక కాస్మలాజికల్ పేర్లు. ఆ వ్యక్తిని గుర్తుపడడానికి శాస్త్రాలు అతన్ని వశిష్ఠుడని పిలిచాయి. ఇది ఇక వశిష్ఠ మహర్షి ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. ఇది వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అగస్త్యుడు అందరూ కూడా అదే వ్యక్తులు ఇన్ని లక్షల సంవత్సరాలు ఉన్నారని కాదు సుమా. వాళ్ళు ఎవరైతే ఆ వశిష్ఠుడు అనే ప్రిన్సిపల్గా పనిచేశారో వాళ్ళ పేర్లు ఏదైనప్పుడు కూడా వశిష్ఠుడు అనే పిలుస్తారు సుమా అని చెప్పి ఆ పారాగ్రాఫ్ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. కానీ ఒక పాయింట్ మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. 7 వ్యక్తులు భూమి యొక్క భౌతిక కక్షల్లో ఏదో ఒక ప్రదేశంలో ఉంటారు, ఏదో ఒక పేరుతో పిలువబడతారు. ఇది అంటే మొట్టమొదటి 7 గ్లోబ్స్ వచ్చాయి కాబట్టి, 7 సౌరమండలాలు వచ్చాయి కాబట్టి అక్కడి నుంచి అట్లాగా భూమి వరకు వచ్చేటప్పటికి భూమి మీద కూడా అదే వెలుగు రూపాలుగా భౌతిక శరీరంతో వేరే వేరే ప్రదేశాల్లో అయినా సరే 7 ఎప్పుడూ ప్రవర్తిస్తూ ఉంటారు సుమా అని ఇక్కడ చెప్తున్నారు. అది మనం చాలా మాట చెప్తున్నాము. ఆ 7 పరమ గురువుల తాలూకు కాన్సెప్ట్ని మొట్టమొదటిసారిగా మేడం లార్డ్స్కి మనకి అందించింది. కానీ సప్తఋషులు ఎప్పటి నుంచో మనకు ఉన్నారు కదా. మేడం లార్డ్స్కి చెప్పిన పేర్లతో లేరు కానీ సప్తఋషి మండలం సప్తఋషులు మనకు ఉన్నారు కదా. అది భౌతిక కక్షల్లో మనం అతన్ని ఏదైనా పేరుతో పిలవచ్చు. కానీ ఆధ్యాత్మిక పరంగా చెప్పాలంటే అతడు భూమి మీద ఉన్న సప్త ధర్మ సూత్రములకు ప్రాతినిధ్యం వహిస్తాడు. అతని లక్ష్య సాధన ప్రణాళిక అందరికీ తెలుస్తుంది. అంటే వాళ్ళు భౌతిక శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఏం తెలుసుకోవాలి మనం? అతడు భూమి మీద ఉన్న సప్త ధర్మ సూత్రములకు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈ 7 రేస్ 7 కిరణాలు ఏవైతే అని అనుకుంటున్నామో మనం, 7 ధర్మాలు అయితే ఏవైతే అనుకుంటున్నామో వాటికి అతను ప్రాతినిధ్యం వహిస్తాడు సుమా అని చెప్తున్నారు. దేనికి అతను ప్రాతినిధ్యం వహిస్తాడో అదే అతని తాలూకు ప్లాన్, డివైన్ ప్లాన్, ప్రణాళిక అని చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు. పరమ గురువులు అతను ఆ 7 ఒకడిని వెంటనే గుర్తుపడతారు. ఈ పరమ గురువులు ఎవరైతే భూమి మీద అక్కడక్కడ ఉంటారో వాళ్ళు ఒకరొకరు ఎలా గుర్తుపడతారు అంటే వాళ్ళు ఏ ప్రణాళికతో పనిచేస్తున్నారో ఆ ప్రణాళికని బట్టి వాళ్ళు గుర్తుపడతారు సుమా అని చెప్తున్నారు. ఇది అంటే మనం కూడా ప్యాటర్న్ అంటాం. మనం ఒక ఆర్గనైజేషన్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఉండాలి ఖచ్చితంగా. ఒక మనిషికి ఒక ధర్మంతో అతను ప్రవర్తిస్తున్నారు. ఉత్తమ ధర్మాల గురించి చెప్తున్నాను నేను, నీచ ధర్మాల గురించి చెప్పట్లేదు. ఉత్తమమైన ఏదో ఒక ధర్మాన్ని మనం తీసుకొని దాన్ని జీవితాంతం మనం దాంతో జీవించగలడం మన చేత అవ్వాలి. ఒక ప్రిన్సిపల్గా మనం జీవించడం చేత అవ్వాలి. ఇందువల్ల మానవ పరిణామం తర్వాత దేవ పరిణామం వస్తుంది కాబట్టి దేవా కింగ్డమ్ అంటారు కాబట్టి దేవతలందరూ కూడా ఒక ప్రిన్సిపల్గా మాత్రమే పనిచేస్తూ ఉంటారు. ఏ ప్రిన్సిపల్గా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు? అగ్ని వేడిగా ఉంటుంది, జలం చల్లగా ఉంటాయి, ఎప్పుడు ఫలానికే ప్రవహిస్తూ ఉంటాయి. సూర్య భగవానుడు వెలుగిస్తాడు, ప్రాణశక్తిని ఇస్తాడు, ఎప్పుడూ తూర్పున ఉదయిస్తూ ఉంటాడు. అట్లాగా ఈ పంచభూతాలు కానీ లేకపోతే దేవతలు కానీ ఏదైతే మనం ఇంటెలిజెన్స్ అన్నాడు, దేవతలు అంటే మాస్టర్ కాస్మిక్ ఇంటెలిజెన్సెస్, సోలార్ ఇంటెలిజెన్సెస్ అని ఇలా ఇంటెలిజెన్స్ అనే పదం ఉపయోగిస్తారు మాస్టర్ గారు. అవన్నీ కూడా ధర్మాలే. ఆ ధర్మాలు ధర్మం ప్రకారంగానే ప్రవర్తిస్తూ ఉంటాయి. మనం కూడా పరిణామ క్రమంలో కొంచెం ముందుకు వెళ్దాం అనుకుంటున్నప్పుడు మనం కూడా ఏదో ఒక ప్రిన్సిపల్ని ప్రధానంగా పెట్టుకుని ఆ ధర్మం ప్రకారంగా మనం ప్రవర్తిస్తూ ఉండాలి. ఏదో ఒక ధర్మంగా ప్రవర్తించిన తర్వాత భగవద్గీత 18వ అధ్యాయంలో వెళితే అక్కడ సర్వధర్మాన్ని పరిత్యజ్య వస్తుంది. అక్కడ అంటే అర్థం ఏంటి? కొన్ని ధర్మాలుగా ప్రవర్తించిన తర్వాత ఇన్ని ధర్మాలకి మూలమైన ధర్మం ఏదైతే ఉన్నదో అదిగా వీడైపోయినప్పుడు ఈ ధర్మాలన్నీ డ్రాప్ అయిపోతాయి అన్నమాట. ఉత్తమమైన పరమధర్మంగా సృష్టి ధర్మంగా తను ప్రవర్తిస్తూ ఉంటాడు. అక్కడ అర్థం చేసుకోవాలి సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే ఏంటో. ఒక మంచి డైమెన్షన్
ఇది మాస్టర్ గారి తాలూకు డైమెన్షన్ ఇది. సో ఇది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. అతను పుట్టినప్పటి నుండి లేదా ఒక్కొక్కప్పుడు అతను పుట్టక ముందు నుండి కూడా తమ పరమ గురువులు అతను చేయవలసిన పని గురించిన మార్గమును సిద్ధం చేసి పెడతారు. అంటే ఈ ధర్మంగా పనిచేయడానికి ఎవరైతే భూమి మీదకి దిగి వస్తారో వాళ్ళు దిగి వచ్చిన తర్వాత దిగి రాకముందు నుంచి కూడా పరమ గురువులు ఒక బ్యాక్గ్రౌండ్ని తయారు చేసి పెట్టి అతను జన్మ తీసుకున్న తర్వాత అదే మార్గంలో ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి పెడతారు సుమా అని చెప్తున్నారు. దీనికి కారణం జగద్గురు వ్యవస్థలో అతను ఒక వాహిక. దీనికి కారణం ఏంటంటే ఈ మొత్తం జగద్గురు తాలూకు ప్రణాళికలో అతను కూడా ఒక ఇన్స్ట్రుమెంట్గా పనిచేస్తాడు కాబట్టి అలా చేసి పెడతారు సుమా అని చెప్తున్నారు. ఈ 7 వ్యక్తులకు సంబంధించిన సమాచారం ఇది. ఇతను కుంభయుగంలో స్ఫూర్తిని పొందుతాడు. ఈ 7 పరమ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన సమాచారం ఇష్టమా అని చెప్పి ఏం చెప్తున్నారు మాస్టర్ గారు, వీళ్ళందరూ కూడా కుంభయుగంలో స్ఫూర్తిని పొందుతారు సుమా అని చెప్తున్నారు. ఈ పరమ గురువులు స్ఫూర్తిని పొందడం గురించి కాదు, ఈ మార్గాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మార్గంలో స్ఫూర్తిని పొందుతారు సుమా అని మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు. వచ్చే లెక్చర్లో మనం ఈ సప్తృష్టి మండలం గురించి వాటి గురించి మళ్ళీ ఒకసారి ప్రస్తావన చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య సుమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.